కలిసాను కదా, 8 పేజెస్ లెటర్ రాశాను కదా. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు అనర్హులు, మనం పార్టీలో చేర్చుకోకూడదు, వాళ్ళు చేరాలి అంటే రాజీనామా చేసి పోటీ చేసి రావాలని రాహుల్ గాంధీ ఎందుకు చెప్పట్లేదు? మంచి ప్రశ్న. ఆయనకి నీతి నిజాయితీ ఉంటే ఇదే రుజువు. ఇప్పుడున్న పార్టీల్లో నీతి నిజాయితీ లేదు. ఈ కుటుంబ కుల పాలనలు కంటిన్యూ అవుతున్నాయి. డబ్బు సంపాదించుకోవడం, 7 లక్షల కోట్లు దాచుకోవడం, ఖర్చు పెట్టడం, ఇదే అజెండా. ఇంకొక అజెండా లేదు. ప్రతి పార్టీలో మనం చూస్తుంటే వాడెంత దోచుకున్నాడు, నేనెంత, మళ్ళీ ఎలక్షన్కి నేనెంత. వీడియోలు మీడియా చక్కలు లీక్ చేస్తున్నాయి కదా మాటలు. అరే 100 కోట్లు ఖర్చు పెట్టారా, 500 కోట్లైనా సంపాదించకపోతే మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో 400 కోట్లు ఎలా ఖర్చు పెడతారా అని వాళ్ళే డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఒక ఆయన చెప్పారు కదా ఆల్రెడీ, ఆర్బీఐ రిటైర్డ్ గవర్నర్, మీ ఎమ్మెల్యేలకు చెప్పండి వాళ్ళని లంచాలు తీసుకోవద్దని. ఎవరు తీసుకోవట్లేదు? యూనియన్లు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు, ఎంపీలు తీసుకుంటున్నారు, ముఖ్యమంత్రులు తీసుకుంటున్నారు. ఇవన్నీ దోచుకొని దేశమంతా రాజకీయాలకు పంచుతున్నారు. వినండి, ఇప్పటికైనా గమనించండి. వింటున్న ప్రతి ఒక్కరు మీరు అయ్యో ఈ మారవు అనకండి. నేను ఎందుకు ఫైట్ చేస్తున్నాను? మారవు అన్న రోజును వాళ్ళు మారరు. మారుతాం, మనం పోటీ ఇద్దాం, మనం ఫైట్ చేద్దాం.